హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీరు తమ్ముళ్ళు చూసినట్టుగా మనం ఒక వారం రోజులుగా మనం ఈ ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ పెంజండ్రా గ్రామం నుంచి మనకి జరిగిన అన్యాయం, అంటే ఇది మోసం అనొచ్చో అన్యాయం అనొచ్చో తెలియదు, కానీ మొత్తం మీద మనకు జరిగిన అన్యాయం అయితే వారం రోజులుగా క్లియర్ కాలేదండి. లేటెస్ట్గా అంటే నేను ఇప్పుడు మోసపోయిన సబ్స్క్రైబర్ ఆదుకోలేని అలీఖాన్ భాయ్, అంటే అలీఖాన్ గారు అలీఖాన్ అసీల్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ అయింది. ఆయన ఛానల్లో వచ్చిన కోళ్ళను చూసి ఒక సబ్స్క్రైబర్ కొంటే ఆ కోళ్ళు మంచివి రాలేవు, ఒక 25 వచ్చి అంటే 50 కోళ్ళు కొన్నారండి. 50 కోడి పిల్లల్లో ఒక 25 మాత్రం మంచివి రాలేవండి, 25 మాత్రమే మంచివి వచ్చినాయి. దాని మీద కొద్దిగా మాకు న్యాయం చేయమని అడుగుతుంటే మేము వీడియోలు పెట్టామని చెప్పి, అంటే నేను యాక్చువల్ చెప్పాలంటే అలీఖాన్ గారి మీద వీడియో చేశారన్న ఉద్దేశంతో ఆయన మాకు మళ్ళీ ఒక వీడియో, అంటే నిన్న ఒక వీడియో చేశారండి. యాక్చువల్ చెప్పాలంటే నేను ఎందుకు అలీఖాన్ గారి మీద వీడియో చేశారంటే నాకేం ఆయన మీద ద్వేషం లేదు, ఇదివరకు చెప్పాను. కాకపోతే ఆయనకు ఆరోగ్యం బాగాలేని సంగతి నాకు తెలియదండి, ఆయన హాస్పిటల్ ఉన్న సంగతి నిజంగా నాకు తెలియదు. నేను మాట్లాడిన తర్వాత ఆయన నాకు 3 రోజులుగా ఫోన్ ఎత్తలేదని చెప్పి నేను వీడియో చేశాను. కానీ వీడియో చేసిన మరుక్షణమే ఆయన నాకు వీడియో చేసి నా దాంట్లోనే ఆయన నాకు వీడియో లింక్ పంపించారండి. అంటే నేను ఫోన్ చేసినప్పుడు 3 రోజుల నుంచి ఫోన్ చేశాను కాబట్టి కనీసం అంటే నాకు సాయంత్రం కల్లా నేను ఏ మెసేజ్ మీకు ఇస్తారండి, మీ మాటే కాదు అవతల వ్యక్తి కూడా మాట వినాలని చెప్పేసి ఆయన నాకు చెప్పారు. కాబట్టి నేను ఆయన నమ్ముకొని ఆయన ఫోన్ చేస్తారనుకున్నాను. కానీ ఆయన సరే బాలేక ఫోన్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఆ తర్వాత నేను 3 రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. అంతే తప్ప నుంచి వేరే ఉద్దేశం అయితే కాదు. ఇక్కడ జరిగిన అన్యాయం కోసం మాత్రమే మా పోరాటం అండి, అంతేగాని అలీఖాన్ గారి మీదనో ఇంకొకళ్ళ మీదనో మాకు ఎటువంటి దురుద్దేశం లేదు. వారు తప్పుగా భావిస్తే మాత్రం మేము చేసేదేం లేదు. ఎందుకంటే ఇక్కడ మోసపోయి ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు కాబట్టి అతనికి సపోర్టివ్గా నేను పోరాడుతుంటే ఆయన ఆ వీడియోని చూసి ఏవేవో మాట్లాడుతున్నా అన్నారు. ఏమండి అలీఖాన్ గారు, మీది చాలా పెద్ద ఛానల్ మీది. ఇదివరకు చెప్పాము మేము, మీ ఛానల్ చూసే నేను ఇన్స్పైర్ ఛానల్స్ పెట్టాము, అలాగే మీ సబ్స్క్రైబర్ నేను కూడా. కానీ మాది చిన్న ఛానలే, నేను కాదంటలేదు, చిన్నది పెద్దదనే ఉండదండి. ఇవాళ చిన్న ఛానల్ కావచ్చు, ఒక 10 ఏళ్ళకి మేము కూడా పెద్దవాళ్ళం కావచ్చు అండి, పెద్ద ఛానల్ కావచ్చు. ఛానల్తో అంటే ఛానల్ ఉందని బెదిరిస్తున్నారని చెప్పి తమ్ముళ్ళు పెట్టారండి. ఛానల్ ఉంటే బెదిరించి అసలు కొద్దిగా కూడా ఆలోచించాలి. నేను చెప్తుంది ఏంటంటే ఇలాంటి మాటలు ఎందుకు అసలు వస్తున్నాయి? ఛానల్ ఉంటే బెదిరించేది ఏంటంటే ఎవరిని బెదిరిస్తాం? అసలు ఎవరిని బెదిరిస్తే ఈ రోజుల్లో ఎవరు ఊరుకుంటారు? బెదిరించేదేంటి? నేను బెదిరించాను? ఎక్కడైనా ఛానల్లో తప్పుగా మాడానా? అలీఖాన్ గురించి కానీ ఉస్మాన్ గురించి కానీ ఎవరి గురించి కానీ నేను తప్పుగా మాడానా? నాకు 48 ఏళ్ళండి. సో నేను అలీఖాన్ అంటున్నానంటే ఆయన నాకన్నా ఒక 2 ఏళ్ళు చిన్నోడే ఉంటాడనే ఉద్దేశంతోనే అంటున్నాను, అంతే తప్పనిచ్చి నేనేమి అంటే అలీఖాన్ గారు అందరిని అన్న అనొచ్చు, బట్ తప్పేం లేదు. ఆయన అందరినీ అన్న అంటాడు కాబట్టి గౌరవమే, తప్పేం లేదు. ఆయన మంచిగానే మాట్లాడుతున్నాడు, నేను కూడా అనొచ్చు, తప్పేం లేదు. అన్న తమ్ముడు ఇవన్నీ కూడా మనం అనుకునే మాటలే తప్ప. బట్ నేనేంటంటే ఆయన నాకన్నా చిన్నోడు కాబట్టి అలీఖాన్ అంటున్నాను తప్పనిచ్చి ఇంకోటి కాదండి, నేను కూడా గౌరవిస్తాను. బట్ నేనేమంటానంటే ఆయన అలీఖాన్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు, మోసపోయానంటున్నారు. నేను మోసపోయింది లేనిది నిజం కాదని ఆయన చెప్తున్నారు. ఒక వీడియో అంటే ఉస్మాన్ గారి చేత ఒక వీడియో చేయించారు. ఆయన ఉస్మాన్ గారి చేత గుడివాడ పెంజండ గ్రామం నుంచి ఆయన ఒక వీడియో చేయించారు, అసలు ఏం జరిగింది అనేది చెప్పడానికి. ఆయన ఆ వీడియోలో ఆయన గురించే చెప్పుకుంటున్నాడు. అలీఖాన్ గారు ఏమంటున్నారు, నేను మీ మాట విన్నాను కాబట్టి ఆయన మాట విన్నాను అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుంటున్నాడండి. ఇక్కడ ఇంకా మీకు మోసం జరిగింది నాకైతే నేను చెప్పుకోక ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఆయన అడిగారు, మీరు బాగానే ఉంది, ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. ఆయన డబ్బులు తీసుకున్నారు కాబట్టి నాకు పిల్లలు పంపించారు, నేను కాదన్ను. ఆయనేమో 5 పిల్లల కోసం అడిగారు. నేను అసలు 5 పిల్లల గురించి అడగలేదండి. నేను చెప్పింది ఏంటంటే ఆయనకి ఒకసారి, ఏమండి 25 పిల్లలు తక్కువ పంపించారు, మీరు దీనికి ఏమో న్యాయం చేయగలరా లేదా అని అడిగాను ఉస్మాన్ గారిని. నా దగ్గర అసలు క్వాలిటీ నెంబర్ ఉంటుందండి, మేము అట్లా పంపించము, మాకు అసలు అవసరం లేదు అని చెప్పుకొస్తున్నారు. ఆయన ఒకసారి కాదు 10 సార్లు అడిగినా అదే చెప్తున్నారు. కానీ కాదు సార్ మీరు రండి చూపిస్తానని చెప్పినా కూడా ఉస్మాన్ గారు మా మాట వింటలేదు. నేను ఇంకెట్లా ఆయనతో ఇది చేయాలి? కాబట్టి ఆయనతో ఇంక అనవసరం అనిపించింది. ఇప్పుడు చెప్పేది కూడా ఆయన అదే చెప్తున్నాడు.
ఒక 5 పిల్లలు సీతువాలు ఏమంటున్నారు. అసలు జరిగింది చూడాలంటే ఫస్ట్ మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు కానివ్వండి, అలీఖాన్ గారి వీడియోలు చూసేవాళ్ళు కానివ్వండి, ఇంకా మీరు అలీఖాన్ గారి సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా కానివ్వండి, నా సబ్స్క్రైబర్స్ అనేది ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు, వాళ్ళ వీడియో చూసిన వాళ్ళు, మీరు వీలుంటే కొద్దిగా దగ్గర ఉన్నవాళ్ళైనా దూరం ఉండాలైనా రండి. నేను కావాలంటే మీకు ఆ ట్రైన్ అంటే మీరు పెట్టుకోలేను కానీ చెప్తున్నానండి, తప్పుగా అనుకోవద్దు, ఈ విషయం మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు వస్తే అంటే మేము ఎందుకు రావాలి మీ దగ్గర అనుకుంటారు. నేను కోళ్ళు తీసుకొని మీ దగ్గర రాలేను కదా. నేను చూపించాలంటే ఎలా చూపించాలంటే నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి కోళ్ళ గురించి? మీరు లైవ్లో చూస్తే బాగుంటుంది. నేను వీడియోలు పెట్టడం ద్వారానో వాటి ద్వారానో కుదరదండి. ఇవాళ అలీఖాన్ గారు నా ఛానల్లో వచ్చిన వీడియో ఇదిగోండి అని చెప్పి ఒక వీడియో చూపించారు. ఆ వీడియోలో 50 పిల్లలను చూపించారండి. 50 పిల్లలు ఎక్కడ ఉన్నాయి అక్కడ దాంట్లో? మీరు చెప్పండి, ఒక్క మాట చాలు, ఇంకేం అవసరం లేదు. 15 పిల్లలు 16 పిల్లలు దానికి కనపడుతున్నాయండి. ఎవరైనా చూడండి, ఎవరైనా సరే అలీఖాన్ గారి వీడియో నేను పెడతాను, దానిలో 15 మాత్రమే 15 పిల్లలు కానీ 16 పిల్లలు కానీ ఉన్నాయండి. అవే వాళ్ళు వీడియో మొత్తం చూపించారు. ఉన్న 2 నిమిషాలు 2.5 నిమిషం ఆ వీడియోలో అవే చూపించారు. ఆ తర్వాత అలాంటి పిల్లలే అని చెప్పి కూడా వేశారు. ఇప్పుడు ఇవాళ అలీఖాన్ గారు చూపించిన వీడియోలో అలాంటి పిల్లలే 50 పిల్లలని చెప్పారు. నేను కూడా అడిగాను ఆయన్ని, ఇలాంటి పిల్లలే వస్తాయి. నేను అడిగాను, ఏమండి 1,50,000 పెట్టుకునేవాడు ఎన్ని క్వశ్చన్లు అడుగుతారండి? 10,000 పెట్టి అడిగేవాడు. ఇవాళ నేను చూస్తాను, అదే ఛానల్ మెయింటైన్ చేసేవారికి నేను చెప్తున్నాను. ఇది చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అనే మాటే లేదండి. నాకు ఇప్పుడు 670 వీడియోలు చేశాను నేను కూడా ఈ ఛానల్లో. గత 3 ఏళ్ళుగా నేను కొన్ని కారణాల వల్ల, అంటే ఏదైతే నా ఛానల్స్ కష్టపడి చేస్తుంటే స్ట్రైక్స్ పడ్డాయండి. నాదే కాదండి, పెద్ద పెద్ద స్ట్రైకులు పడ్డాయి. దాన్ని కూడా వీళ్ళు ఎలా వాడుకున్నారంటే, ఆయన ఏదో చేసి స్ట్రైకులు వేసుకున్నారంటే ఇతను స్ట్రైకులు పడిపోతుంటే ఇతను ఛానల్ అని చెప్పుకుంటున్నారండి వాళ్ళు. అంటే ఇదంతా కూడా ఏదైనా పని చేసేవాడికి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వెనక నుండి లాగేస్తుంటే మాత్రం బాగుండదండి. ఎందుకంటే నేను స్ట్రైకులు పడ్డానికి కారణం ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయి. మనం పెడుతుంది జీవాలు, అంటే కోళ్ళకు సంబంధించిన పెడతాం కాబట్టి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకు తెలియకుండా యూట్యూబ్ స్ట్రైక్స్ వేస్తుంటుంది. సో మనం కొత్తగా ఛానల్ అప్పుడు కూడా కొన్ని పొరపాట్లు మనం తెలియకుండా చేస్తుంటాము. అలాంటి వాటి వల్ల స్ట్రైకులు పడ్డాయి తప్పనిచ్చి. నాకు కూడా 2వ ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి, చాలా వేలల్లో ఉన్నారు. కానీ అది అనుకోకుండా స్ట్రైక్స్ వల్ల పోయిందండి. కానీ నేను ఛానల్ ఆపేస్తే మూమెంట్లో కూడా చాలామంది సబ్స్క్రైబర్స్, అన్న మీరు చేయండి అన్న, ఏం కాదు, ఈసారి ఛానల్ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము, మంచి వీడియోలు చేస్తున్నారు. 2వ ఛానల్లో కూడా దాదాపు 850 వీడియోలు చేశానండి. నేను 6 నెలలు కష్టపడ్డాను. అలాంటిది నేను 3వ ఛానల్ నేను వద్దనుకున్న టైంలో కూడా ఈ 2 ఛానల్ పోయి ఇలా చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం, మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్ప మన వ్యాపారాలు చూసుకుందాం అనే ఉద్దేశంతో నేను ఉండి కూడా సబ్స్క్రైబర్స్ చాలామంది మీరు ఫ్రీగా పెడుతున్నారు కాబట్టి వీడియోలు ఎట్లా చేయండి అని చెప్పని వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం వల్ల నేను 3వ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యానండి. యాక్చువల్లీ మోనిటైజేషన్ కూడా వెళ్ళింది నా ఛానల్. సో సబ్స్క్రైబర్స్ కూడా 4,000 చిల్లర ఉన్నారు. ఇది చిన్న ఛానల్ అండి, చాలా చిన్న ఛానల్, నేను కాదన్ను. కానీ నేను పెద్ద ఛానల్ వాళ్ళతో ఏదో పోటీ పడిపోయి నాకు పేరు తెచ్చుకోవాలనుకుంటా. నాకు పేరు ఎందుకంటే బాబు, ఒంగోలు రండి, ఒంగోలు వస్తే నా షాప్ పేరు తెలుస్తుంది. 20 సంవత్సరాలుగా నేను నా యొక్క బిజినెస్లో నాకున్న పేరు ఒంగోలు వస్తే తెలుస్తుంది. ఎవరైనా రండి చూపిస్తాను. పేరు కోసం అయితే నేను యూట్యూబ్ ఛానల్ పేరు కోసం అయితే నేను కూడా 100 సార్లు వీడియోలు కనపడాలి. అలా ఎప్పుడు నేను కనపడలేదు, ఇప్పుడు కూడా కనపడాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నా అని చెప్తారు. ఏదేదో ఎందుకు మాట్లాడతామండి, ఉన్న నిజం మాట్లాడుతున్నాం. వాళ్ళు వీడియోలు పెట్టి చూపించి వాళ్ళ పక్క న్యాయం ఆడుకొని వాళ్ళ ఛానల్ ఎక్కడ అంటే, ఇంకొక విషయం చెప్తున్నాను మీకు ఫైనల్గా. అంటే నేను లైవ్లో రికార్డ్ పెట్టలేను కానండి, వారం రోజుల తర్వాత ఈ వీడియోని మహా అంటే వారం రోజులు చూస్తారు లేదా 10 రోజులు చూస్తారు అని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారేమో. వారం రోజులు చూస్తారు, ఆ తర్వాత ఎవరు దాని గురించి పట్టించుకోలే, ఏం కాదు మనం బీకేది ఏముండదని అలీఖాన్ అన్నట్టుగా ఉస్మాన్ గారు అలీఖాన్ అన్నట్టుగా ఉస్మాన్ గారు చేసినటువంటి వ్యాఖ్య నా దగ్గర రికార్డు పరంగా ఉందండి. నేను అది లైవ్లో మీకు ఎవరన్నా వస్తే నేను వినిపిస్తాను. అదొక్కటి చాలండి సాక్షి, ఇంకేం అవసరం లేదు. అంటే వారం రోజుల తర్వాత మళ్ళీ కనపడదులే, ఇంకేముందిలే, వాళ్ళు తంటలు పడిపోతారు, తర్వాత ఏముందిలే, ఇంకే 4 సార్లు చేస్తారా వీడియో, లేదు దానికి మనం ప్రతిగా మళ్ళీ ఇంకో 4 సార్లు వీడియో పెడతాము. ఇలా మీరు వీడియో పెట్టారని నేను వీడియో పెట్టారని మీరు అనుకుంటే అది ఎప్పటికి కూడా అది ఆగదండి, అంటే ఇంతటితో ఆగదు. కాబట్టి నేనేంటంటే సబ్స్క్రైబర్కి న్యాయం చేయమంటే ఆయనేమో ఆయన పక్క మాట్లాడి జరుగుతుందేమో 5 పిల్లల కోసం అని టాపిక్ని వాళ్ళు డైవర్ట్ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. నేననేది ఏంటంటే 25 పిల్లలు చాలా, అంటే మీరు 25 పిల్లలు మాత్రమే మేము పెట్టిన తరకు వచ్చినండి, మిగతా 25 పిల్లలు మాకు రాలేదని చెప్తుంది. దాని మీద ఫైట్ చేస్తుంటే వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారండి. ఓకే పర్వాలేదు, మేము మ్యాక్సిమం మాకు ఎంతవరకు మేము ఎట్లా చేయాలనేది, ఎంతవరకు పోరాడాలి, ఏం చేయాలి, దీన్ని ఇంకా ఎట్లా చేయాలనేది మేము ప్రయత్నిస్తాం తప్పనిచ్చి మేము వీళ్ళ మీద నిందలేయడానికో
లేకుంటే ఒకసారి మీరు కూడా ఆలోచించండి, సబ్స్క్రైబర్స్ పెట్టే కామెంట్స్ వాళ్ళు కానివ్వండి, ఒకసారి ఆలోచించుకోండి ఇది నిజమా కాదని ఆయన చెప్తున్నప్పుడు మేము కూడా నిజమా కాదని మేము అడగాలి కదా. కాబట్టి మీరు ఎవరన్నా వస్తారంటే నా దగ్గరికి వస్తే, నా ఫామ్కి వస్తే నేను చూపిస్తాను, ఆ నిజాన్ని చూపిస్తాను, మీరే చూడండి, అప్పుడు అడగండి. నన్ను అడుగుతారా, లేకుంటే అలీఖాన్ గారు అడుగుతారా, లేకుంటే ఉస్మాన్ గారు అడుగుతారా, ఇంకెవరిని అడుగుతారో మీరే వచ్చి ఎవరైనా చూడండి. అంటే కామెంట్స్ బాగా చేశారని నా సబ్స్క్రైబర్ నాకు చెప్పటము, వాళ్ళ సబ్స్క్రైబర్ వాళ్ళు చెప్పటం అన్నంత మాత్రాన అది ఇదైతే మంచిది కాదనేది, అంటే ఫ్యూచర్ మంచిది కాదండి. వాళ్ళ ఛానల్లో వచ్చే వీడియోస్ ఉన్నాయి. ఒక ఛానల్ అంటే ఒకప్పుడు అంటే 1-2 ఛానల్స్, ఆ తర్వాత 10-15 ఛానల్స్, ఆ తర్వాత 50-60 ఛానల్స్. ఇవాళ దాదాపుగా 500 ఛానల్స్ దాకా ఉన్నాయండి. ఎవరి ఫామ్ని వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంత మాత్రం చేత ఎవరి ఫామ్ పెట్టుకుంటే తప్పులేదండి. బట్ బయట వాళ్ళ వీడియోలు పెట్టేటప్పుడు మాత్రం మనం కొద్దిగా జాగ్రత్త వహించాలండి. అది ఆ విలువను కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఏంటంటే నా ప్రయత్నంగా నేను నా సబ్స్క్రైబర్ని కాపాడడానికే ట్రై చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో నేను సక్సెస్ అవుతానా లేదంటే విఫలం అవుతామో నాకు తెలియదు. మొత్తం మీద నా ప్రయత్నం అయితే మాత్రం చేస్తూనే ఉంటాను. ఇది అలీఖాన్ గారు అంటే నేను వీడియో పెట్టాను కదా అంటే మేము ఒకవేళ ఆ పిల్లల్ని తీసుకుని మార్చితే మాకేమన్నా మా ఛానల్ బ్యాడ్ నేమ్ వస్తుందేమో అనుకున్న భావంతో ఏమన్నా ఉన్నారేమో. నేనేమి మీరు తప్పు చేశారు నేను చెప్పట్లేదండి. అసలు మీకు ఇది యాక్చువల్ చెప్పాలంటే మీరు ఛానల్లో పెట్టేశారు. బట్ నేను అడుగుతుంది ఏంటంటే న్యాయం. ఎందుకు అడుగుతున్నానంటే మీరు పెట్టినట్టే మీ వీడియోలో 15 పిల్లలే కనపడుతున్నాయి చూడండి. ఆ తర్వాత ఎక్కడ ఉన్నాయి మిగతా 50 పిల్లలు ఎక్కడ కనపడ్డాయి? మిగతా 35, 15, 16 పిల్లలు ఉన్నప్పుడు మిగతా 34, 35 పిల్లలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఆ పిల్లల్ని చూపించాలి కదా. అవన్నీ చూపించమంటే ఆయన ఏదో ఫోటోలు పెట్టేసి మాకు అవి పంపిస్తున్నామని అన్నాడు. అవి పంపిస్తున్నానంటే నమ్మేమండి మేము, అవే పిల్లలు వస్తాయని నమ్ముతున్నాం. అలా రాలేదు కదా, అవి రాలేదనే మా పోరాటం ఇప్పుడు దాకా. కాబట్టి దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించాలండి. ఒక సైడే అంటున్నారు, ఒక సైడ్ నా సైడ్ మాడే అని చెప్తున్నారు, బట్ అతని సైడ్ అతను మాడే అని చెప్తున్నారు. మీకు అది గమనించట్లేదా? ఆయన సైడ్ ఆయనే మాట్లాడాడు. ఏమైనా చెప్పాడు, నేను చెప్పాడు మీరు అనుకుంటారా? ఆ నిజాన్ని నా దగ్గరికి వస్తే చూపిస్తాను. అది నేను చెప్తుంది. నా యొక్క విన్నపం ఏంటంటే ఎవరైనా సరే వచ్చి మీరు చూస్తానంటేనే నేను మీకు లైవ్లో చూపించి మీరు అంటే మీరు పెద్ద మనుషులు ఎవరు వచ్చినా పర్లేదండి, మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను. అసలు ముందు మీరు ఎవరైనా వచ్చి ఒకళ్ళని చూడాలండి, ఎవరైనా చూడాలి. ఒకళ్ళని వచ్చాడు. ఇప్పుడు నాకు నిన్న చీరాల నుంచి ఒకరోడు వచ్చాడండి, నా సబ్స్క్రైబరే వచ్చి అన్న ఏందన్నా ఇది ఇట్లా జరుగుతుంది, ఏంది మీరు వీడియోలు వాళ్ళు పెట్టడం మీరు పెట్టడం ఏందని చెప్పంటే, కాదు తమ్ముడు ఒకసారి రా అంటే నేను సాయంత్రం ఒకరోడు వచ్చాడు. నేను మధ్యాహ్నం బయలుదేరి నిన్న సాయంత్రం 4:30కి వచ్చాడు ఆయన. దాదాపుగా మేము కోళ్ళు కప్పేసే టయానికి అంటే నా కోళ్ళు అవి అన్నీ నా ఫామ్లో అతను తెచ్చి నా దగ్గర పడేయడం వల్ల అన్నీ అడ్డంగా నా దగ్గరే ఉన్నాయి. అవన్నీ కూడా చూసి నిజంగానే అతను కూడా బాధపడ్డాడండి. అన్న ఇది కరెక్టేనన్నా మీరు చెప్తుంది కరెక్టే, కానీ ఇప్పుడు దీనికి మరి వాళ్ళు ఎవరన్నా వచ్చి చూడాలి కదా అంటే నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఎవరన్నా చూస్తే కదా, వచ్చి పెద్ద మనుషులు ఎవరన్నా చూస్తే దాన్ని బట్టి దాన్ని మనం సాల్వ్ ఉంటుంది. ప్రాబ్లం అది క్లియర్ అవ్వాలంటే ముందు దాన్ని లైవ్లో చూడాలండి. చూస్తే అప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అలాగే ఇలాంటి వాటికి మీరు కొద్దిగా లైక్స్ అవి కొట్టి షేర్ చేసి 10 మందికి తెలిసే విధంగా చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ ఎప్పుడు చేయాలనుకోను, కానీ నా ప్రయత్నంగా నేను చేస్తుంటే ఒకవేళ నా మీద బురదడానికి ప్రయత్నిస్తున్నారు. నేనేదో వాళ్ళని అదేమంటారు వాళ్ళు చెప్పడం ఏంటంటే, అలీఖాన్ గారు చెప్పడం ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారనో లేకుంటే వాళ్ళు ఏమంటారు మమ్మల్ని నిలదీస్తున్నారనో ఇలాంటి మాటలు ఉపయోగిస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో నిజాయితీగానే పనిచేస్తున్నారని మేము అనుకుంటున్నాం, కానీ జరిగింది నాకు అనేసరికి నేను నిలదీసి అడగాల్సి వస్తుందండి. దానివల్ల కొద్దిగా నిందలైతే మేము ఎప్పుడు ఎవరి మీద వేయలేదు. నింద కాదండి, ఇది నిందని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఇది మా మీద నిందలు వేయటం ఏంటి, మా మీద వీడియోలు చేయటం ఏంటి అనేటువంటి ఒక ఈగోకి మీరు వెళ్తున్నట్టుంది. ఇప్పుడు మీరు వీడియో చేశారు, నేనేం ఈగోకి పోవట్లేదు. ఎందుకంటే ఈగో కాదండి, ఇక్కడ ఒకరి ఈగో సమస్య లేదు. ఇక్కడ వీళ్ళు ఈగో పడ్డానికి మనము దాన్ని ఏమంటారు మనం ఇది చేసుకోవడానికి కాదండి. మధ్యలో ఒక చిన్న కుర్రోడు నలిగిపోతున్నాడు. ఒక 25 ఏళ్ళు కూడా లేని 23 సంవత్సరాల కుర్రోడు నలిగిపోతున్నాడు. మన మధ్యలో అతను నలిగిపోతున్నాడు. నేను కేవలం అదే అడుగుతున్నా, నేను కేవలం దాన్ని మాత్రం అడుగుతున్నానండి. ఆ యొక్క కుర్రోడిని మనం మళ్ళీ ఇట్లా స్టార్టింగ్లోనే మనం వాళ్ళ అడుగుని వెనక్కియడానికి నాకు నచ్చట్లేదు. అందుకని గట్టిగా నేను పోరాడుతున్నాను. నేను ఇన్నిసార్లు వీడియో చేస్తానంటే నాలో ఏమాత్రం నిజాయితీ లేకపోతే ఎందుకు ఇన్నిసార్లు చేస్తాను? వాళ్ళు ఒక పక్క వీడియో చేస్తున్నారు, నా మీద నిందేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. బట్ నేను ఎందుకు ఇన్నిసార్లు వీడియో చేయాల్సి వస్తుంది? మీరు వీడియో చేశారని నేను వీడియో చేయటం కాదండి. అక్కడ నిజంగా నిజాయితీగా నేను చెప్తున్నాను, మాకేమీ న్యాయం జరగట్లేదని చెప్తున్నాను.
అది అర్థం చేసుకోకుండా మీరు చెప్పేదే మీరు అనుకుంటే ఎట్లా చెప్పండి, అది కరెక్ట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నానండి.